50 నుంచి 60 అట. అదొక వ్యూహం కింద వాళ్ళు ఒక 80 సీట్ల వరకు కూడా ఫైట్లో ఉండే అవకాశం ఉంటుంది. మీకు అలాంటప్పుడు 90 సీట్లు తప్పించి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. 90-95 మీరు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. 80 నుంచి 90 సీట్లు అనుకుందాం. సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఒక 60-70 వస్తే మ్యాజిక్ ఫిగర్ రావాలంటే వీళ్ళని ఆశ్రయించాలి. అప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులో లేకపోతే వాళ్ళ ఫాలోవర్సో లేకపోతే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు కోరుకున్నట్లుగా పవర్ షేరింగ్ ఇచ్చి తీరాలి. ఆ కిరికిరి ఆ మెలిక బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి వస్తున్న టాక్. అదే జరిగితే వరం గారు ఇప్పుడు మాకంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు అనేది ఆల్రెడీ ఇద్దరు అధినాయకులు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అది మీకు తర్వాత మేము మీ ప్రెస్ ద్వారా రిలీజ్ చేస్తాం. బీజేపీ వారు ఇప్పుడు అడిగిన సీట్లు ఇచ్చేసే పరిస్థితి ఉండదు కదా. కావాలనుకున్నప్పుడు ఇవ్వాలి కదండి. వన్ సైడ్ లవ్ కాదు కదా. వన్ సైడ్ లవ్ అనుకున్నప్పుడు ఆ లవ్ టైంలో ఎన్నన్నా కోరికలు తీరుస్తాం కదా. సో అది తర్వాత ఫ్యూచర్. ఫస్ట్ లవ్ అయినా ఆ లవ్ ఉన్న ఆ క్రేజ్ ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో మీరు ఖచ్చితంగా కావాలనుకుంటున్నారు, మోజు పడుతున్నారు. మనకి ఇష్టమైన దాని మీద ఎంత రేట్ ఇచ్చినా కొంటాం కదా, వదులుకుంటామా మనకు అది కావాలి అనుకున్నప్పుడు? నోనో ఇప్పుడు వరం గారు దానికి అదే చెప్తా ఉన్నా. ఎన్ని సీట్లు ఎన్ని పంపకాలు బీజేపీకి ఎన్ని జనసేనకి ఎన్ని అనేది అవి ఖచ్చితంగా అధిష్టానం మాట్లాడుకుంటాను. మీరు కృష్ణాంజనేయులు గారు ఒక డౌట్ రైజ్ చేశారండి. అది జరిగితే ఇబ్బందా మీకు? ఇప్పుడు మాకేమీ ఇబ్బంది లేదు వరం గారు. మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి మాకు ఉండవలసిన సీట్లు మాకు ఎన్ని ఉండాలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తారు. విజయ్ నువ్వే మాట్లాడుతున్నా ఒక నిమిషం. కృష్ణాంజలి గారు ఏదో చెప్తున్నారు. బీజేపీ అసలు బీజేపీ పొత్తులోకి రావాలి అంటేనే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రిని చేస్తాము, పవర్ షేరింగ్ ఇస్తామంటేనే తెలుగుదేశంతో పొత్తు అనే కండిషన్ కూడా బీజేపీ పెట్టింది అనేటువంటిది కూడా నడుస్తున్నటువంటి అంశం అండి. అందుకోసమనే ఈ రోజున 90 సీట్లకు మించి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా బీజేపీ జనసేన మీద ఆధారపడేటువంటి ప్రభుత్వం వచ్చేటువంటి విధంగా పక్కా ప్రణాళికని బీజేపీ రూపొందించింది. దీనికి అంగీకరిస్తేనే పొత్తు అనేటువంటి దాని మీద తెలుగుదేశం ఇక ఆప్షన్ లేకపోతే అంగీకరించడం తప్ప ఇంకోటి లేనే లేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీ జనసేన ఏం చెప్తే వాళ్ళ నిర్ణయాల మేరకే రేపు పొద్దున అధికారంలోకి వచ్చినా సరే తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే విజయ్, ఇప్పుడు వరం గారు ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్తేనే మేము వినాలి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము నడుచుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ ఏమీ కొత్తగా వచ్చిన పార్టీ కాదు, కొత్తగా పుట్టిన పార్టీ కాదు. ఈరోజు మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయి. కేవలం ఏంటంటే వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళతో షేరింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పినట్టే వినాలి అనేది కూడా అది కరెక్ట్ కాదు. ఈరోజు మేము కొన్ని అనుకున్నాం, మాకెన్ని సీట్లు వాళ్ళకెన్ని సీట్లు అనేది ఆ డివైడేషన్స్ ఆ సీట్లు పంపకాలు అనేది కూడా ఉంటాయి. ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు పైబడే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే మాకేం క్యాండిడేట్లు లేకేం కాదు, అందరూ కూడా క్యాండిడేట్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు వైసీపీ ఎత్తుకున్నటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి సీట్లు ఇచ్చినటువంటి వాళ్ళే పారిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి సో మీ ఉద్దేశం ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీ గ్రౌండ్ మీకు ఉంది అంతేనా? మా గ్రౌండ్ లెవెల్లో మాకున్నటువంటి మీరు స్పందించాల్సిన సమయం వచ్చింది. వాళ్ళ గ్రౌండ్ వాళ్ళకున్నది. మీరు మరీ గొంతమ్మ కోరికలు కోరితే అదేమి వర్కౌట్ అయ్యేది కాదు, మా పని మేము చూసుకుంటాము అని చెప్పడానికి కూడా వెనకాడరట టీడీపీ వాళ్ళ. వాళ్ళు అని కాదు, ఒకవేళ మీరు బీజేపీ గాని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మీకు 80-90 సీట్ల ఇక్కడ గొంతెమ్మ కోరికలు కోరడానికి అవసరం ఏంటి? బీజేపీ గానీ జనసేన గానీ ఏ కోరికలు కోరుతుంది? రాష్ట్ర ప్రయోజనాలు కోరుతుంది. జనసేన ఆబ్వియస్లీ మేము పొత్తుకెళ్ళిందే జగన్మోహన్ రెడ్డి గారిని దింపడం కోసం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఆయన ముందు అర్జెంటుగా తీసేయాలి. వ్యతిరేక ఓటు చీలకూడదు కాబట్టి అధికారం కోసం కాదు కదా, ఈ ప్రాసెస్ లో అధికారం కూడా ఉంటే మంచిది. ఎవరు కాదని కోరుకోరు కదా. ఏ పార్టీ అయినా వాళ్ళ నాయకుడిని సీఎం అవ్వాలనే కోరుకుంటారు, అంతేగాని మేము వేరే పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన మేము అధికారంలో ఉండకూడదని ఎవరు కోరుకోరు. కాకపోతే ఇక్కడ సాధ్యాసాధ్యాలు దాన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మేము ఫైట్కి వెళ్ళినప్పుడు, ఎన్నికల బరిలోకి వెళ్ళినప్పుడు, ప్రత్యక్షంగా వెళ్ళినప్పుడు ఆ ఎన్నికల
ఫలితాలు ప్రజలు ఏ రకంగా ఆశీర్వదిస్తారు, ఏ రకంగా మద్దతు ఇస్తారు అనే దాన్ని బట్టి ఎన్నికల తర్వాత జరిగే విషయాన్ని ఇప్పుడే ప్రస్తావించి వీళ్ళ మధ్య మా మధ్య కుంపడి పెట్టాలనేది మాత్రం కొంతమంది మేధావుల ఆలోచన. మీరు టీడీపీ ఇక్కడ ఈ విషయం మీద సీరియస్గా వర్కౌట్ చేస్తుంటే హనుమంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీడియో సర్చింగ్లో ఉన్నారు, డిబేట్ పక్కన పెట్టి. ఆయన సెర్చ్ చేసిన ఆయన అన్న వీడియో దొరకదు, సెర్చ్ చేసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన ఏ వీడియో ప్లే చేసినా ఆయన ఏమన్నారు, ఏం కాంటెక్స్ట్ లో అన్నారు మాకు తెలుసు కాబట్టి మేము చెప్తాం. మా దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి. ఆయన పనులు ఆయన ఉన్నారు. పాపం వీడియో చూపించమన్నానని కాబట్టి నా కోరిక మేరకు వీడియో చూపించాలనే ఆనందం, ఉత్సాహం, ఉబలాటంతో ఆయన ఎత్తుక్కుంటున్నారు. అక్కడ లేని అబద్ధం క్రియేట్ చేసి నిజాన్ని ప్రూవ్ చేయాలని ఆయన తాపత్రయపడుతున్నారు. అబద్ధాన్ని నిజం చేద్దామని ఒక తాపత్రయం. చేయనియండి, ఎంతవరకు అది సఫలీకృతం అవుతుందో తెలుస్తుంది. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ప్రజాకరణ కలిశాడు, మీ అందరికీ కలిశాడు. ఆయన ఒక రోజు చెప్పింది ఏంటంటే, మేము అడవులో తిరుగుతూ ఉంటే ఒక ఆదివాసీల కుటుంబాలకు వెళ్ళాం, అక్కడ ఎన్టీ రామారావు గారి ఫోటో ఉంది. అక్కడ ఆయన అన్నారండి, ఈయన ఏం చేశారమ్మా, ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారంటే. ఇంకా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారినా లేదా ఆడియో ఎవరిదన్నా అది మళ్ళీ డౌట్ వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు ఆయన వినండి ముందు. వినిపిస్తాను వింటాను మేడం, ఎందుకు అంత తొందరపడుతున్నారు? ప్లే చేస్తాను కదా, మీరు వాళ్ళు ఏదో మాట్లాడండి సార్, నేను ప్లే చేపిస్తలే. ఆయన వినుకో, ఆయన షో అయిపోయేదాకా వింటారండి. మనం అడిగిన వీడియో ఆయన దొరకదు, మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటో ఎందుకు పెట్టుకున్నారని అడిగితే ఎందుకు పెట్టుకున్నారో బియ్యం గురించి చెప్తున్నారు వాళ్ళు. అది ప్లే చేసి వినండి అంటే మనం ఇక్కడ చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీచ్. మీ వ్యూహం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారిని ఈసారి సీఎం చేయాలి, మీరు అసెంబ్లీలోకి వెళ్ళాలి, అంతేనా? అది ఎవరు చెప్పారండి? అది అసలు చంద్రబాబు, అసలు టీడీపీ జనసేన కూటమి రావాలి. ఇప్పుడు మా జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఎవరు సీఎం ఏంటి, ఎవరు ఏంటి, ఎలా ఉంటారు, క్యాబినెట్ ఏంది, మినిస్టర్లు ఏంది, ముఖ్యమంత్రులు ఎవరు అని తేలిపోద్ది. లోకేష్ గారు చెప్పిస్తారు కదా, వెళ్ళలేదా మీరు వీడియో? లోకేష్ గారు వాళ్ళ నాన్న అవ్వాలని కోరుకుంటారు, మేము ఆ పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటాము. అవును, ఇద్దరు ప్రెసిడెంట్లు కూర్చొని ప్రెస్ మీట్ లో ఇదిగో వాళ్ళ నాన్నగారి మీద ప్రేమతోటి వాళ్ళ పార్టీ నాయకుడి మీద అత్యుత్సాహంతో ఆయన చెప్తారు. అది ఆయన ధర్మం. అది మేము కూడా అంతే, మా అధ్యక్షుల వారిని మేము సీఎం కాకూడదని మేమేం చెప్తామేంటి? ఖచ్చితంగా ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. మాకు ఎప్పుడైనా సీఎం అవ్వాలనేది కోరిక మాకెప్పుడు ఉంటది. ఈ ఎన్నికలు ఉన్నాయి, ప్రతి ఎన్నికలో మేము. ఈ ఎన్నికల్లో డిమాండ్ ఇంకా ఉందండి. రేపు ఎన్నికలు గత ఎన్నికల్లో